డైటింగ్ చేసి చేసి విసిగిపోయాను. ఎక్సర్‌సైజెస్ చేసి చేసి అలసిపోయాను. కానీ వెయిట్ లాస్ మాత్రం అవ్వడం లేదు అని బాధపడుతున్నారా? దీని వెనుక ఉన్న రియల్ రీజన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు తీసుకుంటున్న డైట్‌లో తప్పు లేకపోవచ్చు. మీరు చేస్తున్న యాక్టివిటీస్‌లో లోపం లేకపోవచ్చు. కానీ మీలో మీకే తెలియకుండా ఉన్న స్ట్రెస్ లెవెల్సే మీ వెయిట్ లాస్ అవ్వకపోవడానికి కారణమని గుర్తించండి. అవును, మన బాడీ వెయిట్‌కి, మన బాడీ సేఫ్టీకి ఒక డీప్ కనెక్షన్ ఉంది. ఎప్పుడైతే మనం చాలా స్ట్రెస్డ్‌గా ఉంటామో మన బాడీ చాలా అన్‌సేఫ్‌గా ఫీల్ అవుతుంది. ఎప్పుడైతే మన బాడీ అన్‌సేఫ్‌గా ఫీల్ అవుతుందో, మన ప్రొటెక్షన్ కోసం మనం తీసుకుంటున్న ఫుడ్‌ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసేస్తాయి. అలాగే స్ట్రెస్‌లో ఉన్నప్పుడు కార్టిసాల్ రిలీజ్ అయ్యి, ఈ కార్టిసాల్ మన టమ్మీ చుట్టూరా ఫ్యాట్ స్టోర్ అయ్యేలా చేసేస్తుంది. సో, సీరియస్‌గా మీరు వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ స్ట్రెస్‌ని తగ్గించుకోండి. ఎలా అంటారా? మంచి మెడిటేషన్స్ చేయడం ద్వారానో, లాంగ్ వాక్స్‌కి వెళ్ళడం ద్వారానో, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ లాంటివి ప్రాక్టీస్ చేయడం ద్వారానో స్ట్రెస్ లెవెల్స్‌ని ఫస్ట్ తగ్గించుకోండి. ఇలా చేయడం ద్వారా మీ నర్వస్ సిస్టమ్ కామ్ డౌన్ అవుతుంది. మీ మైండ్ చాలా సేఫ్‌గా ఫీల్ అవుతుంది. ఆబ్వియస్‌లీ మీ బాడీ కూడా వెయిట్ లాస్ మోడ్‌లోనికి వెళ్ళిపోతుంది. సో మై డియర్, వర్క్ ఆన్ యువర్ స్ట్రెస్ బిఫోర్ యూ వర్క్ ఆన్ యువర్ వెయిట్.